ఒకసారి పోతే మోసం అంటారు, పదే పదే పోతుంటే అలవాటు అంటారు. మోసపోవడం అన్నటువంటిది వినియోగదారుడికి అలవాటు ఉన్నంత వరకు మోసం చేసేవాడు చేస్తూనే ఉంటాడు. బంగారం ఒకరోజు ఏదో అదేది యుద్ధం వస్తుంది కాబట్టి అని బంగారు ధరలు పెంచారంటే ఒక అర్థం ఉంది. ఇంకోటి ఏదైనా క్రైసిస్ వచ్చిందంటే పెరిగితే ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఎందుకు పెరుగుతోంది తెలియదు. ఎవరు పెంచుతున్నారు? వ్యాపారస్తులు. ఏముందని ఏదో ఒక కారణం చెప్తారు. ఇవాళ ఉన్న రేటు రేపు పెరిగిపోతుంది, రేపటి రేటు ఎల్లుండి పెరిగిపోతే ఎల్లుండి రేటు ఆ తర్వాత రోజు పెరిగిపోతుంది. అకస్మాత్తుగా మళ్ళీ డౌన్ అవుతుంది, మళ్ళీ బిగిన్ అవుతుంటుంది. దీంట్లో లబ్ధి పొందుతున్నది ఎవడు? పబ్లిక్ కాదు, ఓనర్, బంగారపు వ్యాపారి. రెండవది షేర్లు అంతే. వైరస్ వస్తే దానికోసం షేర్లు పడిపోవడం ఏంటి? 12 లక్షల కోట్ల రూపాయల నష్టం ఏంటి? వినేవాడు వెర్రేడు అయితే చెప్పేవాడు అలా మేధావని చెప్పేసి ఎక్కడో జలుబు తుమ్ములు వస్తే దానికి ఇక్కడ వైరస్ పడిపోవాలా? ప్రభుత్వాలు పడిపోతాయనేనా? అంటే ప్రతి దానికి ఓవర్ రియాక్షన్ అన్నటువంటిది అటు షేర్ మార్కెట్, గోల్డ్ మార్కెట్లో కనబడుతుంది. ఇది ఎంతకాలం అర్థం కాకుండా ఉంది.